Hello, hi, welcome all the competitive various and would be teachers. This is your Kiran Kodmuru. Yes, మరి ఏపీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అండ్ సిలబస్ తెలుగులో చెప్పండి సార్. అండ్ సిలబస్కి సంబంధించినటువంటి ఏ బుక్స్ స్టాండర్డ్ బుక్స్గా పరిగణించడం. సో ఆల్రెడీ చదివి ఉంటారు, అయినప్పటికీ కూడా మరి ఈ బుక్స్ చదివారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అసలు ఏ బుక్స్ చదవాలి. సో వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అండి, మ్యాక్సిమం మీరు రివిజన్ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. సో కాంటెంట్ పైన మెథడాలజీ పైన ఎక్కువ ఫోకస్డ్గా ఉండదు, ఎందుకంటే కాంటెంట్ మన 40 మార్క్స్ ఉన్నాయి అండ్ మెథడాలజీ వచ్చేసి 20 మార్క్స్ ఉన్నాయి. సో ఇవి ఆల్మోస్ట్ మన 60 మార్క్స్ వరకు ఇవే ఉన్నాయి కాబట్టి వీటిపైన ఎక్కువ ఫోకస్డ్గా ఉండండి. అండ్ రెస్ట్ ఆఫ్ ది సిలబస్ ఏదైతే ఉంచో చదవాలంటే పర్వాలేదు, సో చదవలేదు అంటే మాత్రం ఎక్కువ ఫోకస్ వీటిపైన పెట్టండి. ఇవి కంప్లీట్ అయిన తర్వాత వాటికి వెళ్ళిపోండి. సో వాటిలో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఏవి ఖచ్చితంగా చెబితే కొంతవరకు మన మార్క్స్ గ్యాదర్ చేయగలమని చూద్దాం. రైట్. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ యూస్ఫుల్ వీడియోస్ డెఫినెట్గా ఉంటాయి. రైట్, ఇక్కడ చూద్దాం మనం. ఫస్ట్ దీని ప్యాటర్న్ చూసినట్టయితే ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే. సో క్విక్గా చెప్తాను. జీకే అండ్ కరెంట్ 10 మార్క్స్ ఉంటాయి. సో అంటే ఓవరాల్గా మనకి ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా ఇక్కడ 20 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండి, విద్యా దృక్పథాలు అంటాం. 5 మార్క్స్ ఉంటాయి, 10 క్వశ్చన్స్ వస్తాయి దీని నుండి. అండ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో మనకి ఈ యొక్క ఎడ్యుకేషనల్ సైకాలజీ ఏదైతే ఉందో క్లాస్ రూమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఉపయోగపడుతుంది మనం పిల్లవాడిని అర్థం చేసుకోవడానికి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చదవాల్సి ఉంటుంది. సో అన్నెసరీ ఎక్కువ తక్కువ చదివి బర్డెన్ చేసుకోకండి. అండ్ కాంటెంట్ వచ్చేసి 40 మార్క్స్ ఉంటుంది అండ్ మెథడాలజీ 20. సో ఓవరాల్గా మనకి 80 మార్క్స్ అనేవి ఉంటాయి. సో కాంటెంట్ అనేది ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాడండి, అంటే స్కూల్ లెవెల్ చదవాలి, ఇంటర్మీడియట్ చదవాలనేది స్పెసిఫిక్గా అన్ని టాపిక్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. స్పెసిఫిక్గా దాని గురించే మాట్లాడదాం మనం. రైట్, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి జీకే కరెంట్ అఫైర్స్ అంటే మనకు తెలిసిందే. జీకే ఏదైనా స్టాండర్డ్ బుక్ తీసుకోండి అండ్ కరెంట్ అఫైర్స్ రిలవెంట్గా ఉన్నటువంటి జీకే మాత్రం పర్ఫెక్ట్గా చూసుకోండి. అండ్ కరెంట్ అఫైర్స్ కోసం ఏదైనా ఒక మంత్లీ మ్యాగజైన్ ఫాలో కావచ్చు, లేకుంటే 15 డేస్కి వచ్చేటు మ్యాగజైన్ ఫాలో కావచ్చు, లేదంటే 12 మంత్స్ రౌండ్ అప్ అనేసి ఒకటి మీకు దొరుకుతూ ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ 12 మంత్స్ అంతా కూడా ఉంటుంది. దానిలో స్పెసిఫిక్గా మన డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే చదవాలో అవే చదువుకోండి, అంత తప్ప వేరేది వెళ్ళకండి. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. మరి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిలబస్ గురించి అయితే నేను ఇన్ డీటెయిల్గా వెళ్ళట్లేదండి, సింపుల్గా హెడింగ్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఏ బుక్ చదవాలో కూడా చెప్తాను. సో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి వచ్చేసి పిఐకి వచ్చేసి ఏం బుక్ చదవాలో చెప్తాను ఒక్కసారి నేను. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో మనకి సింపుల్గా తెలుగు అకాడమీ బుక్ ఉంటుందండి. తెలుగు అకాడమీ బుక్ స్పెసిఫిక్గా విద్యా దృక్పథాలు పోటీ పరీక్షల నిమిత్తం అని ఒకటి ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి దాంట్లో 70% సిలబస్ కవర్ అవుతుంది. 70% క్వశ్చన్స్ దాని నుండి అడగడం జరుగుతుంది. 65 to 70% దాని నుండే ఉంటాయి. అండ్ ఇంకా ఏం చదవాలని చూసినట్లయితే బీఈడి బుక్ సంబంధించిన, అదేవిధంగా డిఎల్ఈడికి సంబంధించినటువంటి సమకాలీన భారతదేశంలో విద్య అని 2 బుక్స్ ఉంటాయి తెలుగు. సో దీంట్లో సిలబస్ ఉన్నవి దాంట్లో ఎక్కడైతే ఉన్నాయో పర్టికులర్గా ఆ టాపిక్సే చదువుకోండి. సో బీఎడ్ అదేవిధంగా డిఎల్ఈడికి సంబంధించినటువంటి సమకాలీన భారతదేశంలో విద్య అని 2 బుక్స్ ఉంటాయి. సో ఆ బుక్స్లో మొత్తం చదవకండి, సిలబస్లో ఏదైతుందో అది మాత్రం చదవండి. రైట్, హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. సో ఎడ్యుకేషన్ అంటే విద్య యొక్క చరిత్ర ఏంటి, ఎలా పుట్టింది, దానికి సంబంధించిన కమిషన్లు ఏంటి, స్వాతంత్ర పూర్వం స్వాతంత్ర తర్వాత ఉండేటువంటి కమిషన్లు ఏంటి, సో అవన్నీ కూడా ఇక్కడ మనకు కనపడుతుంటాయి. సో అవన్నీ కూడా మనకి ఇక్కడ తెలుగు బుక్ ఏదైతే ఉందో దీంట్లో అన్నీ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా టీచర్ ఎంపవర్మెంట్ అండి. సో టీచర్ ఎంపవర్మెంట్ ఉపాధ్యాయ సాధికారత అంటాము. సో ఉపాధ్యాయుడు తన వృత్తిరీత్యా ఏ విధంగా బలోపేతం కావాలంటే ఏం చేయాలనే మొత్తం కూడా దీంట్లో కనబడుతూ ఉంటాయి మనం. అండ్ ఎడ్యుకేషనల్ కన్సర్న్ ఇన్ కాంటెంపరరీ ఇండియా. సో ఇప్పుడు చెప్పినాం కదా మనం, సమకాలీన భారతదేశంలో విద్య ఏ పోకడలను అనుసరిస్తుంది, అండ్ డెమోక్రసీ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, సో ఎవ్రీథింగ్ కూడా దీంట్లో మనకి ఇక్కడ కవర్ అవుతుంటాయి. సో నేనైతే ఇన్ డీటెయిల్గా వెళ్ళట్లేదు. సో ఇవన్నీ కూడా మనకు క్లియర్గా ఈ 3 బుక్లలో ఇంతకుముందు చెప్పాను కదా 3 బుక్లు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా కవర్ అవుతుంటాయి. కొన్ని టాపిక్స్ ఏవైతే కవర్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ అడల్ట్స్ ఎడ్యుకేషన్ ఉందండి. సో అడల్ట్స్ ఎడ్యుకేషన్ కవర్ కాలేదనుకుందాం, సో లైఫ్ స్కిల్స్ కవర్ కాలేదనుకుందాం. సో ఏదైనా ఒక ప్రైవేట్ పబ్లిషర్ తీసుకొని పర్టికులర్గా ఆ టాపిక్ మాత్రమే చదవండి. సో అది తప్ప ఇంకా వేరే చదవకండి. రైట్, ఇది వచ్చేసి మనకి ఏంటంటే పిఐ గురించి అండి. చూద్దాం నెక్స్ట్. నేను ఇన్ డీటెయిల్గా వెళ్ళట్లేదు పిఐలోకి. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఎపెప్, డిపెప్, సర్వశిక్ష అభియాన్ ఇవన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయండి. ఎక్కడ తెలుగు బుక్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి యాక్ట్స్ అండ్ రైట్స్ అండి. సో మనకి ఏపీపీఐ అనేది పాత సిలబస్ ఏదైతే ఉందో అదే ఉంది, పెద్దగా కాదు, అసలు ఏం చేంజ్ చేయలేదని యాస్టీస్ అదే పెట్టేశాడు. సో ఇవన్నీ కూడా మనకి ఆ తెలుగు అకాడమీ బుక్లో కనపడుతూ ఉంటాయి. సో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఇది కూడా కనపడుతూ ఉంటుంది. అండ్ ఇది మాత్రం మనకు
అక్కడ కనిపించదండి. నేను ఏదైతే 3 తెలుగు అకాడమీ బుక్కులు చెప్పినా వాటిలో కనిపించదు. సో ఇక్కడ మరి పర్టికులర్గా ఏవి ఎక్కువగా చదివితే అంటే నా దగ్గర ఇప్పుడు టైం లేదు సార్, పిఐలో పర్టికులర్ ఏ టాపిక్ చదువుకోవాలంటే నేను చెప్తాను, యాక్ట్స్ అండ్ రైట్స్ చదువుకోండి, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ చదువుకోండి, అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఈ 3 చదివారంటే ఆల్మోస్ట్ మీకు నెక్స్ట్ ఇంకా కొన్ని ఇక్కడ మిడ్ డే మీల్స్ కానివ్వండి, పథకాలను చూడండి, ఆర్ఎంఎస్ఏ కానివ్వండి, ఆర్ఏఏ కానివ్వండి, ఎన్పిఈజిఎల్ కానివ్వండి. సో ఇవి చదువుకున్నారంటే ఆల్మోస్ట్ మ్యాక్సిమం క్వశ్చన్ అట్లీస్ట్ 6 అయితే చేస్తారండి. ఈ 3 యూనిట్స్ చదువుకుంటే అట్లీస్ట్ 6 క్వశ్చన్స్ అయితే గ్యారంటీ. సో నేను మొత్తం చదవలేను సార్, నా దగ్గర టైం లేని సందర్భంలో నేను చదువుకోండి. రైట్, కమింగ్ టు అవర్ సైకాలజీ చూసినట్లయితే మనకి సింపుల్ అండి. పెద్దగా సైకాలజీ అయితే ఇన్ డీటెయిల్డ్గా అంటే ఎక్కువ హెవీ సిలబస్ అయితే హెవీ లోడ్ ఏం చేయలేదు, ఎందుకంటే బికాస్ ఓన్లీ 10 క్వశ్చన్స్ ఆర్ గోయింగ్ టు బి ఆస్క్డ్ ఫ్రమ్ దిస్ పార్ట్. ఓన్లీ 5 మార్క్సే ఉన్నాయి మనకి. సో ఇక్కడ ఇండివిజువల్ వైయక్తిక భేదాలు అంటామండి, ఇండివిజువల్ డిఫరెన్స్ అండి. సో దానికి సంబంధించినటువంటి సో బీఎడ్ బుక్ కానివ్వండి, అదేవిధంగా డిఎల్ఈడి తెలుగు అకాడమీ బుక్స్ ఏవైతేనో ఇవి 2 చూసుకుంటే, సైకాలజీ బుక్స్ ఏవైతేనో శిశు వికాసము మరియు అభివృద్ధి అనేసి ఉంటాయి బుక్స్. సో అవి 2 బుక్స్లో పర్టికులర్గా ఈ టాపిక్సే చదువుకోండి, ఇంకా వేరే ఏం వెళ్ళకండి. సో వైయక్తిక భేదాలు ఒకటి, అభ్యసనం ఒకటి, నెక్స్ట్ పర్సనాలిటీ ఒకటి, మూర్తిమత్వం. సో ఇవి 3 చదువుకుంటే ఆ బుక్స్లో పర్టికులర్గా అవే టాపిక్స్ చదువుకోండి. సో ఎంతసేపు ఎక్కడ ఫోకస్ చేయాలంటే మనము ఒక పిల్లవాని యొక్క లెర్నింగ్ గురించి ఏం తెలుసుకుంటున్నాం, మనకు ఫర్దర్గా క్లాస్ రూమ్లో ఏ విధంగా ఇది యూజ్ అవుతుంది, ఏ విధంగా అప్లై అవుతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ మాత్రమే చదవండి. సో వెరీ సింపుల్ టాపిక్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండి. సో వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఫినిష్ చేయొచ్చు. రైట్, ఇంకా మన సిలబస్కి వచ్చేద్దామండి. బయోసైన్స్ సిలబస్ చూసినట్లయితే అసలు బయోసైన్స్ సిలబస్ ఏంటి, ఎక్కడెక్కడ ఉంటుంది ఒకసారి చూద్దామండి. ఓకే, రైట్. సో ఇక్కడ స్పెసిఫిక్గా 40 మార్క్స్లో మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. 6th నుండి 10th క్లాస్ వరకు సిలబస్ ఏముంటుంది, ఇంటర్మీడియట్ సిలబస్ ఏం చదవాలని మెన్షన్ చేశాడు. సో మరి సిలబస్ తయారు చేసిన వాళ్ళు మరి ఏ రకంగా ఆలోచిస్తున్నారో, మరి విద్యార్థులు ఏమనుకుంటున్నారో, ఆస్పిరెంట్స్ని ఎలా ప్రిపేర్ అవుతారు అనుకొని మొత్తం డంప్ చేసి పెట్టాడో నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో యాక్చువల్గా మనం రేపు టీచర్ అయిన తర్వాత వెళ్ళి స్కూల్లో చెప్పాల్సిందే కదా. స్కూల్లో చెప్పేదానికి స్కూల్ సిలబస్ పైన ఎక్కువ ఫోకస్డ్గా ఉండాలి. మరి మొత్తం ఇంటర్మీడియట్ సిలబస్ తెలుగు అకాడమీ బుక్స్ ముందు పెట్టుకొని అక్కడ ఏ యూనిట్స్ కనపడితే ఆ యూనిట్స్ సిలబస్లో దింపాడు. మరి ఎందుకు పని చేస్తుందో పని చేయట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. రైట్, ఇక్కడ చూద్దామండి. సో కాంటెంట్ వచ్చేసి మార్క్స్ 40 ఉన్నాయి మనకు తెలిసింది, 80 క్వశ్చన్స్ ఉంటాయండి. సింహభాగం ఇదే రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. మరి 6th నుండి 10th వరకు ఏమి చదవాలి, సో తెలుగులో చెప్పమంటున్నారు. నేను ఇక్కడ చదువుతూ ఉంటాను, తెలుగులో చెప్పేస్తూ ఉంటాను, మీరు పక్కన రాసేసుకుంటే సరిపోతుందండి. లైఫ్ ప్రాసెస్ అంటే మొత్తం కూడా మనకి ఏమంటామంటే ఒడిసే లైఫ్ ప్రాసెస్ అంటే జీవక్రియలు అంటామండి. సో జీవక్రియలు అంటాం సింపుల్గా. లైఫ్ ప్రాసెస్ అంటే అన్ని రకాల జీవక్రియలు ఏమేమి ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మనం స్పెసిఫిక్గా 6th నుండి అన్నాడు అవర్ ఫుడ్ కాంపనెంట్స్ ఆఫ్ ఫుడ్, ఇది వచ్చేసి 6th క్లాస్ అండి. సో మరి ఇక్కడ ఒక డౌట్ వస్తుండొచ్చు, ఏపీ వాళ్ళకు తెలంగాణ వాళ్ళకి సేమ్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయండి. నేను బుక్స్ చూసాను, 99.9% సేమ్ ఉంటాయండి. ఈవెన్ యూ కెన్ అబ్జర్వ్ బై పుట్టింగ్ బోత్ ద బుక్స్ బెసైడ్. సో 2 పక్కన పెట్టి చూసుకుంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా 9th 10th అయితే ప్రింట్ అండి, ఇంకా దాంట్లో ఏం తేడా లేవు, యాజ్ ఇస్గా దించేసో వదిలిపెట్టాడు అంతే. సో ఈ బుక్ తీసుకుని అక్కడ ప్రింట్, ఆ బుక్ తీసుకొచ్చి ఇక్కడ ప్రింట్ కొట్టాడు, ఏమో తెలియదు, కానీ మొత్తానికి అయితే బోత్ ద టెక్స్ట్ బుక్స్ సేమ్. సో ఈవెన్ 6th 7th కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. సో కాకుండా చిన్న హెడ్డింగ్స్ ఏమో చేంజ్ చేయొచ్చేమో కానీ బట్ ఎవ్రీథింగ్ సో లైన్ టు లైన్ సేమ్గా ఉన్నాయి. సో అవర్ ఫుడ్ అనేది 6th క్లాస్ అండి, కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ 7th, నెక్స్ట్ బ్యాలెన్స్డ్ ఫుడ్ దీంట్లో వచ్చేస్తుంది, అండ్ మాల్న్యూట్రిషన్ వచ్చేసి 10th క్లాస్లో కనబడుతూ ఉంటుంది, అండ్ డిఫిషియన్సీ డిసీజెస్ అండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు అక్కడ క్వాషియోర్కర్ కావచ్చు, మెరాస్మస్ కావచ్చు, అవి ఉన్నాయి కదా, అవి చదువుకుంటే సరిపోతుంది. అంటే న్యూనత వ్యాధులు అంటామండి, డెఫిషియన్సీ. సో ఆ విటమిన్ న్యూనతన లేదంటే క్యాలరీలు కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, లిపిడ్స్ కావచ్చు, వేటి లోపం వల్ల వచ్చేవి, ఇవన్నీ వ్యాధులు కూడా వస్తాయి. సో ఇది వచ్చేసి మనకి ఏంటో 10th క్లాస్లో ఉంటుందండి. అండ్ ప్లాంట్స్ టైప్స్, ప్లాంట్ పార్ట్స్, ఫంక్షన్స్, ఇవి వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ చూడండి స్పెసిఫిక్గా సిలబస్లో 6 నుండి 10th అన్నాడు కాబట్టి సో మొక్కలు మరియు వాటి యొక్క భాగాలు, వాటి యొక్క విధులు ఏంటి అనేది కంప్లీట్గా ఇది వచ్చేసి 7th క్లాస్లో కనపడుతుంది. నేను కొంచెం పెద్దగా చేస్తాను దీన్ని, సో దట్ యూ కెన్ ఏబుల్ టు సీ దిస్. సో క్లియర్గా కనపడుతుంది అనుకుంటున్నాను నేనైతే. నేను క్లాస్ చెప్పేస్తూ ఉంటాను, జస్ట్ మీరు ఆ క్లాస్ ఏంటని చూసుకోండి సరిపోతుంది. రైట్,
రైట్, ఇక టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఉందండి. టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ కావచ్చు, న్యూట్రిషన్ ప్లాంట్స్, సో ఆటోట్రోఫిక్, పారాసైటిక్, సాప్రోడ్, ఈ మొత్తం కూడా వచ్చేసి మనకి 10th క్లాస్లో కనపడుతుందండి. సో న్యూట్రిషన్ ఎన్ని రకాల, పోషణ ఎన్ని రకాలుగా ఉంటుంది, మొక్కల్లో పోషణ ఏ విధంగా జరుగుతుంది, సో ఇవన్నీ కూడా మనకు కంప్లీట్ 10th క్లాస్లో వచ్చేస్తుంది. అండ్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి, ఇవి కూడా మనకి 9th క్లాస్లో కనపడుతూ ఉంటుంది. ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ గురించి. న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్ అండి, సో జంతువుల్లో పోషణ. ఓకేనా. సో నేను కొంచెం మేబీ ఫాస్ట్ వెళ్తుండొచ్చాము, ఎందుకంటే లెందీ కావడం, బోరింగ్గా ఫీల్ అవుతారు. సో నేను చెప్పేస్తుంటాను, మీరు వీలైతే అక్కడ తెలుగు రాసుకోండి. ఆల్మోస్ట్ అంతా అంతా ఈ టర్మినాలజీ అయితే అంత మ్యాక్సిమం ఫెమిలియర్గానే ఉంటారు. సో న్యూట్రిషన్ యానిమల్స్ అంటే జంతువుల్లో పోషణ అండి. అండ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ టేకింగ్ ఫుడ్, డైజెషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అంటారు. సో మానవునిలో ఆహారం ఏ విధంగా తీసుకుంటాం అంటే మానవులో జీర్ణక్రియ అండి సింపుల్గా. సో ఇది వచ్చేసి 10th క్లాస్లో ఉంటుంది. డైజెషన్, ఇది ఒక్కటి చూడండి, ఇక్కడ మనకి డైజెషన్ ఇన్ గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ అండి. సో డైజెషన్ ఇన్ గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ వచ్చేసి మనకు ఏ టెక్స్ట్ బుక్లో కూడా కనిపించదు. యాక్చువల్గా ఇది వచ్చేసి ఓల్డ్ 9th క్లాస్ బుక్లో ఉందండి. ఓల్డ్ 9th క్లాస్లో బుక్లో ఉంది. సో లేదంటే మనకి 7th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ బుక్లో, ఇంగ్లీష్ మీడియం బుక్లో ఉంటుంది. ఇది 7th క్లాస్ సిబిఎస్ఈ బుక్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్ 9th క్లాస్లో కూడా ఉండడానికి ఆస్కారం ఉంది. సో ఇది ఒక డైజెషన్ గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ అండి. సో గడ్డి తినే జీవుల్లో, జంతువుల్లో మనకి యొక్క ఆహారం ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క జీర్ణ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, ఇది ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది లేదు మన బుక్స్లో. ఫీడింగ్ అండ్ డైజెషన్ ఇన్ అమీబా. సో డైజెషన్, ఫీడింగ్ ఎలా ఉంటుంది అమీబా అనేది మన 10th క్లాస్లో వస్తూ ఉంటుంది. ఒక చిన్న డయాగ్రామ్ ఇచ్చాడు దానికి. సో అది చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ వరకు అయితే. అండ్ సెల్యులర్ రెస్పిరేషన్ అండి, అండ్ కణ శ్వాసక్రియ అంటాం దీన్ని. అండ్ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియలో ఉండేటువంటి రకాలేంటి, కిణనం కావచ్చు, అవాయు శ్వాసక్రియ కావచ్చు, వాయిస్ అయితే శ్వాసక్రియ కావచ్చు. రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్, సో మొక్కల్లో శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుందని తెలుస్తుంది ఇక్కడ. అండ్ రెస్పిరేషన్ యానిమల్స్, సో కంప్లీట్గా జంతువుల్లో శ్వాసక్రియ అంటే జంతువులను ఇక్కడ స్పెసిఫిక్గా హ్యూమన్ బీయింగ్స్ అనలేదండి, రెస్పిరేషన్ ఇన్ యానిమల్స్ అన్నాడు. సో అది 10th క్లాస్లో మనకు చాలా క్లియర్గా కనపడుతుంది, రకరకాల జీవుల్లో ఏ విధంగా శ్వాసక్రియ జరుగుతుంది అనేసి. అదేవిధంగా రెస్పిరేషన్ ఇన్ యానిమల్స్ అనేది ఈవెన్ యూ కెన్ ఫైండ్ దిస్ టాపిక్ ఇన్ ద 7th క్లాస్. 7th క్లాస్లో కూడా కనపడుతుంది, జనరల్ సైన్స్లో మనకి ఇది కనపడుతూ ఉంటుంది. రెస్పిరేషన్ వర్సెస్ కంబషన్, సో దహనము మరియు శ్వాసక్రియ మధ్య ఉండేటువంటి భేదాలు ఏంటి, సో వాటికి అది వచ్చేసి మనకి 10th క్లాస్లో చాలా క్లియర్గా కనపడుతుందండి. సో అండ్ ఫోటోసింథసిస్ వర్సెస్ రెస్పిరేషన్, ఇది కూడా మన 10th క్లాస్లో కనపడుతుంది. సో కిరణజన్య సంయోగక్రియ మరియు శ్వాసక్రియ మధ్య ఉండేటువంటి భేదాలు. అండ్ సర్క్యులేటరీ సిస్టమ్, సో ప్రసరణ వ్యవస్థ లేదంటే రవాణా వ్యవస్థగా చెప్పుకుంటాం ఇక్కడ మనకి. సో ప్రసరణ వ్యవస్థ వచ్చేసి హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ అండి. సో హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టంలో గుండె వస్తుంది, దమనలు వస్తాయి, సిరలు వస్తాయి, ఈ విధంగా రక్త ప్రసరణ జరుగుతుంది. ఏకవలయ రక్త ప్రసరణ అంటే, ద్వివలయ రక్త ప్రసరణ అంటే దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ కూడా. సో ఇక్కడ రక్త ప్రసరణ వ్యవస్థ చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అండి. సో ఇక్కడ దాంట్లో ఉంది, ఇది కూడా మనకి 10th క్లాస్లో చాలా క్లియర్గా కనపడుతుంటుంది. సో రకరకాల యానిమల్స్లో వచ్చేసి ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఎవల్యూట్ అయిందనేసి క్లియర్గా మెన్షన్ చేస్తాడు. అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్, ఇది కూడా మనకు వచ్చేసి 10th క్లాస్లో కనపడుతుంది, ఈవెన్ 9th క్లాస్లో కూడా మనకు కనపడుతూ ఉంటుందండి. సో 9th క్లాస్లో ఎక్కడ కనపడుతుంది సార్ అంటే సింపుల్గా అక్కడ టిష్యూస్ వస్తాయి, ప్లాంట్ టిష్యూస్. సో ప్లాంట్ టిష్యూస్ అంటే మొక్కల్లో, కణజాలాల్లో మనకు అక్కడ ఏంటంటే దారు పోషక కణజాలం గురించి మాట్లాడుతుంటాం, అక్కడ కొంతవరకు ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. ఓకేనా. అండ్ ఈవెన్ 7th క్లాస్లో కూడా ఈ టాపిక్ ఉందండి, గుర్తుపెట్టుకోండి. 7th క్లాస్లో కూడా మనకి ఈ టాపిక్ అనేది కనపడుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్క్రెషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండి. సో మానవుల్లో విసర్జన ఏ విధంగా జరుగుతుంది అనేసి ఉన్నది. ఎక్స్క్రెషన్ ఇన్ అదర్ ఆర్గనిజమ్స్, ఇది కూడా మనకి 10th క్లాస్లో కనపడుతుంది. 10th క్లాస్లో చాలా క్లియర్గా కనపడుతుంది. అండ్ ఈవెన్ మనకి కొన్ని అంటే సింపుల్గా సిస్టమ్స్ ఇంట్రడక్షన్ వచ్చేసి 7th క్లాస్లో కనపడుతూ ఉంటుంది, 7-6లో కనపడుతుంది. ఎక్స్క్రెషన్ అండ్ రిలీజ్ ఆఫ్ సబ్స్టాన్స్ ఇన్ ప్లాంట్స్, సో అదేవిధంగా మొక్కల్లో ఏ విధంగా విసర్జన జరుగుతుంది అనేది సో చాలా క్లియర్గా 10th క్లాస్లో మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లోనే మనకి ఏంటంటే సెకండరీ మెటాబోలైట్స్ అని, ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ఇది 10th క్లాస్లో ఉంది. ఎక్స్క్రిషన్ వర్సెస్ సెక్రిషన్, ఇది కూడా మనకు 10th క్లాస్లోనే కనపడుతుంది. సో అంటే ఎక్స్క్రిషన్ అంటే విసర్జన, సెక్రిషన్ అంటే మనం స్రావకం అంటాం అనమాట, స్రవించడం అంటాం అనమాట. ఓకేనా. విసర్జన, స్రవించడానికి మధ్య భేదాలు ఏంటి అనేది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కోఆర్డినేషన్ ఇన్ యానిమల్స్ అండి. సో జంతువుల్లో ఏమంటాం కోఆర్డినేషన్ అంటే వచ్చేసి కోఆర్డినేషన్ గుర్తొస్తున్న రన్నింగ్లో చెప్తాను నేను. సో కోఆర్డినేషన్ యానిమల్స్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్పెషల్గా కోఆర్డినేషన్ ఏ విధంగా జరుగుతుంది. సో కోఆర్డినేషన్ రకరకాల సిస్టమ్స్ అయితే మన బాడీలో ఉంటాయి కదా, వీటి మధ్యలో కోఆర్డినేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఇక్కడ టాపిక్ అండి. సో మనకి బై 2 సిస్టమ్స్ మనకు తెలిసింది, ఒక నర్వస్ సిస్టమ్, సెకండ్ వన్ వచ్చేసి ఎండోక్రైన్ సిస్టమ్. అంటే
నాడీ వ్యవస్థ మరియు అంతఃస్రావి వ్యవస్థ ఉంటుంది. నాడీ వ్యవస్థ అదేవిధంగా అంతఃస్రావి వ్యవస్థ ఉంటుంది. సో ఈ రెండు సిస్టమ్స్ వచ్చేసి మనకి ఇవి రెండు కూడా ఎక్కడ ఉన్నాయని చూసినట్టయితే ఇవి కూడా మనకి 10th క్లాస్లో కనపడుతుంటాయి. అండ్ అదేవిధంగా కంట్రోల్ మెకానిజం అండ్ ప్లాంట్స్ అండి. సో కంట్రోల్ మెకానిజం ప్లాంట్స్ ఏంటండి, మొక్కల్లో నియంత్రణ ఏ విధంగా జరుగుతుందో. సో స్పెసిఫిక్గా మొక్కల యొక్క హార్మోన్ల గురించి మాట్లాడుకుంటాం. అక్కడ 5 రకాల హార్మోన్లు ఏవైతే వాటి గురించి మాట్లాడుకుంటే సరిపోతూ ఉంటుంది. అండ్ ట్రాపిక్ అండ్ నాస్టిక్ మూవ్మెంట్స్ అండి. సో మొక్కల్లో వివిధ రకాల చలనాలు ఉంటాయి. సో గురుత్వానువర్తనం అని, కాంతి అనువర్తనం అని ఇలాంటివన్నీ కూడా కనపడుతుంటాయి కదా, జలావర్తనం అనేసి. సో ఇలాంటివన్నీ కూడా మనకు వచ్చేసి ట్రాపిక్ అండ్ నాస్టిక్ ఇవి కూడా ఎక్కడ వస్తాయి మనకి 10th క్లాస్లోనే కనపడతాయి. అండ్ మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్. సో ఇక్కడ 10th క్లాస్లో 6th లెసన్లో కనపడుతూ ఉంటుందండి మనకి సెక్షువల్ అండ్ అసెక్షువల్ వెజిటేటివ్ ప్రాపగేషన్. సో ఇక్కడ చూసినట్లయితే లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి మొక్కల్లో కావచ్చు, జంతువుల్లో కావచ్చు క్లియర్ కట్గా మనకేంటి 10th క్లాస్లోనే మెన్షన్ చేయడం జరిగింది. సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. సో ఇది కూడా మన 10th క్లాస్లో కనపడుతుంది. ఈవెన్ వీ కెన్ ఫైండ్ దిస్ టాపిక్ ఇన్ ఈవెన్ 7th క్లాస్లో కూడా ఈ టాపిక్ అనేది కనపడుతుంది. సీడ్ డిస్పర్సల్. సో 7th క్లాస్లో కనపడుతుందండి. సెక్షువల్ అండ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ యానిమల్స్. సో ఇక్కడ మనకి 8th క్లాస్లో కనపడుతుంది, 7thలో కనపడుతుంది, అండ్ వచ్చేసి 10thలో కనపడుతుంది. టాపిక్ మొత్తం సెక్షువల్ అండ్ అసెక్షువల్ రిప్రొడక్షన్. ఓకేనా. లైంగిక మరియు అలైంగిక ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ మెటమార్ఫాసిస్ చూసుకోండి. ఇక్కడ మెటమార్ఫస్ అంటే రూప విక్రియ మనకి ఎక్కడ కూడా కనిపించదు. కొంత మేరకు వచ్చేసి ఇది 7th క్లాస్లో కనపడుతుందండి. 7th క్లాస్ మినహాయిస్తే తర్వాత వచ్చేసి అగైన్ ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కనపడుతూ ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఈ యొక్క రూప విక్రియ గురించి చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ఆర్థర్ ఫైలం గురించి చదువుకున్నప్పుడు ఇది మెటమార్ఫసిస్ గురించి చదువుకుంటాం. సో ఇంకా ఇన్ డీటెయిల్గా ఏం వెళ్ళకపోవచ్చు మరీ అంత డెప్త్గా అయితే. నెక్స్ట్ వచ్చేసి రీప్రొడక్షన్ ఇన్ ప్లాసెంటల్ మమ్మల్స్. సో ఇక్కడ రీప్రొడక్షన్ ప్లాసెంటల్ మమ్మల్స్ వచ్చేసి ఈవెన్ మనకి 10th క్లాస్లోనే కనపడుతుంది. ఇది కూడా ఎందుకు 10th క్లాస్లో అంటే స్పెసిఫిక్గా అక్కడ మనకి ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఏమంటాము, పిండ బాహ్య త్వచాలు అంటాం. సో పిండ బాహ్య త్వచాల గురించి చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. సో అందుకని ప్లాసెంటల్ మమ్మల్స్ అన్నాడు. జరాయు క్షీరదాల్లో ప్రత్యుత్పత్తి ఈ విధంగా జరుగుతుంది. అంటే మానవుడు జరాయు క్షీరదమే కదా. సో మ్యాన్ రిప్రొడక్టివ్ హెల్త్, బర్త్ కంట్రోల్ మెథడ్స్. సో ఇవన్నీ కూడా వచ్చేసి మనకి ఏంటంటే 10th క్లాస్ టాపిక్స్. ఇవన్నీ కూడా ఎగెనెస్ట్ సోషల్స్ కావచ్చు. అడాలసెంట్ ప్యూబర్టీ వచ్చేసి ఇది 8th క్లాస్లో చాలా ఎక్కువగా ఇచ్చాడండి. కంపల్సరీ చదవండి స్పెసిఫిక్గా. సో చేంజెస్ రూల్ ఆఫ్ హార్మోన్స్ రిప్రొడక్టివ్ ఫేజ్ వేరియేషన్స్ మెండల్. సో మెండల్ లాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేసరికల్లా ఇది అగైన్ మనకి ఎక్కడికి వెళ్తుందని చూసినట్టయితే అనువంశికత. 10th క్లాస్లోని 8th యూనిట్లో మనకి అనువంశికత గురించి చాలా క్లియర్గా మెన్షన్ చాలా ఉన్నది. అండ్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, మానవుడిలో లింగ నిర్ధారణ అండి. ఇది కూడా ఎక్కడ ఉంటుంది మనకి 8th యూనిట్లో ఉంటుంది. 10th క్లాస్ యొక్క 8th యూనిట్ అంటే అనువంశికత లెసన్ ఏదైతే ఉందో సో అక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. సో ఎవల్యూషనరీ థియరీస్ ఉన్నాయండి. అంటే జీవ పరిణామ సిద్ధాంతాలు. లామార్కిజం 10thలో ఉంది, డార్వినిజం 10thలో ఉంది. అండ్ ఎవిడెన్స్ ఆఫ్ ఎవల్యూషన్. సో జీవ పరిణామానికి ఆధారాలండి. సో పిండోత్పత్తి ఆధారాలు కావచ్చు, శిలాజాలు కావచ్చు. సో ఇంకా రకరకాలుగా ఉంటాయండి. సో అవన్నీ కూడా మనకి 10th క్లాస్లో కనపడతాయి. హ్యూమన్ ఎవల్యూషన్ కూడా మనకి ఈవెన్ 10th. సో ఇక్కడ చూసినట్లయితే ఒకసారి మనము పర్టికులర్గా ఈ పర్టికులర్ టాపిక్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి మొత్తం కూడా మ్యాక్సిమం 10th 7th క్లాస్ కనపడుతూ ఉంది. రైట్. లివింగ్ వరల్డ్ అండి. లివింగ్ వరల్డ్లో చూసినట్లయితే living and non-living things. So characteristics of living organism, different types of habit and adaptation, skeletal parts, bones, joints, cartilage. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ 6th క్లాస్లో కనపడతాయండి. సో 6th క్లాస్లో కనపడుతుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మజిల్స్ మూమెంట్స్ ఇన్ యానిమల్స్. ఇక్కడ చూసినట్టయితే కండరాలు అండ్ జంతువుల చలనాలు ఇవి కూడా మనకి 6th క్లాస్లో కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా స్పెసిఫిక్గా మజిల్స్ అని వెళ్ళినప్పుడు ఏంటంటే 9thలో ఉండేటువంటి జంతు కణజాలాల పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సెల్ ది బేసిక్ యూనిట్ ఆఫ్ ద లైఫ్ టైప్. సో సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, సెల్ డివిజన్. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఇస్ ద సెల్ అంటున్నాం. సో జీవానికి మూలం ఏంటంటే జనరల్గా జీవుల యొక్క స్ట్రక్చర్ కావచ్చు, ఫంక్షనల్ యూనిట్ ఏంటంటే సో కణంగా చెప్పుకుంటామండి. ఈ కణం వచ్చేసి దీని గురించి ఎక్కడ ఉంది అని చూసినట్టయితే 8th క్లాస్లో కనపడుతుంది మనకు. ఓకేనా. అదేవిధంగా 9th క్లాస్లో కనపడుతుంది. ఈవెన్ 10th క్లాస్లో చూసినట్లయితే మనకి సెల్ డివిజన్ ఇక్కడ ఏదైతే కనపడుతుందో సెల్ డివిజన్ అనేది మనకి 10th క్లాస్లో ఉంటుంది. సో యానిమల్ టిష్యూస్, ప్లాంట్ టిష్యూస్ ఇవి రెండు కూడా మనకి 9th క్లాస్లో కనపడుతుంది. నేను చెప్తున్నాను బాగా చూడండి, వినండి. సో వీలైతే రాసుకోండి, అక్కడ పక్కనే సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని వీలైతే రాసుకోండి, ఇంకా బెటర్గా ఉంటుంది. జంతువుల్లో కణజాలాలు, అదేవిధంగా వృక్షాల్లో కణజాలాలు. ఇంట్రొడక్షన్ టు మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇక్కడ చూసినట్టయితే ఇది అగైన్
మళ్ళీ ఎయిత్లోకి షిఫ్ట్ కావడం జరిగింది. 8th క్లాస్లో 2 పార్ట్స్ కనపడుతుంటాయండి. సో మైక్రోవేవ్ వరల్డ్ 1 ఉంటుంది, మైక్రోవేవ్ వరల్డ్ 2 ఉంటుంది. సూక్ష్మజీవ ప్రపంచం 1, సూక్ష్మజీవ ప్రపంచం 2. సో దాంట్లోనే మనకి ఉపయోగకరమైన సూక్ష్మజీవులు, నెక్స్ట్ అపాయకరమైనటువంటి సూక్ష్మజీవులు 2 కూడా ఉంటాయి. నెక్స్ట్ ఫుడ్ ప్రిజర్వేషన్, ఆహారం ఏ విధంగా నిల్వ చేసుకోవాలి. సో అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్రాప్, ఇది మొత్తం కూడా వచ్చేసి వ్యవసాయ ఉత్పత్తులను ఏ విధంగా పెంచుకోవాలనేది ఎక్కడ ఉంటుంది అండి మనకి 8th క్లాస్లో ఉంటుంది. ఈవెన్ 9th క్లాస్లో కనుక కనపడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ టాపిక్ తీసుకున్నట్లయితే ఎక్కువగా మనకు 10th క్లాస్ ఏమీ కూడా కనిపించట్లేదు. ఓన్లీ మనకి ఇక్కడ సెల్ డివిజన్ అనేది 10th క్లాస్లో కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్, కమింగ్ టు అవర్ ఎన్వైరన్మెంట్. సో మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలు, ఆవరణ వ్యవస్థ గురించి, ఈకాలజీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొత్తం టాపిక్స్ కూడా చూసినట్లయితే మనకు 9th క్లాస్లో, అదేవిధంగా 10th క్లాస్లో కనపడుతుంది. వీటితో పాటుగా పర్యావరణ విద్య అనేసి బుక్ ఉంటుందండి. 9th 10th పర్యావరణ విద్య అనేసి బుక్ ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటాయి టాపిక్స్, ఈజీగా చదువుకోవడానికి వీలు ఉంటుంది. చాలా తక్కువ పేజెస్ ఉంటాయి. అంటే ఇక్కడ కొన్ని పర్టికులర్గా చూసినట్లయితే దాంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి అవైతే చూసుకోండి. సో ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ఇకలాజికల్ పిరమిడ్, ఎఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్. సో ఇదంతా కూడా 10th క్లాస్లో కనపడుతుంది. 10th క్లాస్లో. ఓకేనా? స్టెప్స్ టువర్డ్ ప్రివెన్షన్. నెక్స్ట్ న్యాచురల్ రీసోర్సెస్. సో ఇక్కడ చూసినట్లయితే రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ రీసోర్స్ ఏవైతే అంటే యాక్చువల్గా ఇది వచ్చేసి ఓల్డ్ 9th క్లాస్లో ఉండేదండి. ఓల్డ్ 9th క్లాస్లో బుక్లో ఉంది. బట్ ఏదో ఫిజికల్ సైన్స్ టాపిక్లో, ఫిజికల్ సైన్స్ 8th క్లాస్ ఫిజికల్ సైన్స్ బుక్లో చూసానండి నేను. ఒక్కసారి అది 8th క్లాస్ ఫిజికల్ సైన్స్ బుక్ అయితే చూసుకోండి. ఎస్పెషల్లీ 8th ఫిజికల్ సైన్స్ ఏదైతే ఉందో, భౌతిక రసాయన శాస్త్రం బుక్, ఈ బుక్లో రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ రీసోర్స్ ఏవైతేనో వాటి గురించి ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ ఉంటుంది అది. సో ఇది ఒక్కటి చూసుకోండి, దాంట్లో కనపడుతుంది. సో మీ దగ్గర ఇన్ కేస్ పాత బుక్ 9th క్లాస్ ఎప్పటిదో పాతది ఉంటుందండి, లైక్ ఆరెంజ్ బ్లూ కాంబినేషన్లో కవర్ పేజ్ కనపడుతుంది, అది ఉంటే దాంట్లో ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దాట్ బుక్, సో ఇప్పుడు ప్రజెంట్ 8th క్లాస్ ఫిజికల్ సైన్స్ ఏదైతే ఉందో ఆ బుక్లో చూడండి, మీకు కనపడుతుంది టాపిక్. నెక్స్ట్ కన్జర్వేషన్. నెక్స్ట్ బయోడైవర్సిటీ. ఎక్కువ బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం అండి. సో ఫారెస్ట్, ఫ్లోరా, ఫానా, నెక్స్ట్ ఇంటర్ రిలేషన్ ఆఫ్ ఆర్గనిజమ్స్, ఇవన్నీ కూడా మనకు వచ్చేసి ఈకాలజీలో, ఆవరణ వ్యవస్థలో వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే బయోడైవర్సిటీ, జీవవైవిధ్యం ఎక్కడ వస్తుందని చూసినట్లయితే మీకు 8th క్లాస్లో వస్తుంది. అదేవిధంగా 9th క్లాస్లో కూడా ఈ పర్టికులర్ టాపిక్ అనేది కనపడుతూ ఉంటుంది. ఫ్లోరా అంటే వృక్ష జాతికి సంబంధించిన జీవవైవిధ్యం అండి. ఫానా అంటే జంతుజాలం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వాటి మధ్యలో ఉండేటువంటి సంబంధాలు ఏంటి, అడ్వాంటేజ్ ఆఫ్ ఫారెస్ట్, డిఫారెస్టేషన్, ఇవన్నీ కూడా ఇంకా మామూలుగా ఉండేవి. సో వైల్డ్ లైఫ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఇక్కడ చూసినట్టు ప్రొటెక్టింగ్ ఏరియాస్ అన్నాడు కదా, ఇక్కడ కొంచెం ఫోకస్డ్గా ఉండాలి. ఎందుకంటే మామూలుగా వైల్డ్ లైఫ్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తామండి, నేషనల్ పార్క్స్ కావచ్చు, శాంక్చురీస్ కావచ్చు, ఏవి ఎక్కడ ఉన్నాయి, ఏవి వేటిని పెంచుతూ ఉన్నాయి, వేటిని సంరక్షిస్తూ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఎండేంజర్డ్ అండ్ ఎండమిక్ స్పీసీస్ వచ్చేసి 8th క్లాస్లో కనపడుతుంటాయి. అండ్ ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ అండి. సో గాలి మరియు నీటి కాలుష్యం, ఇది వచ్చేసి ఏంటి మనకి 8th క్లాస్లో కనపడుతూ ఉంటుంది. సో ఎఫెక్ట్స్ అండ్ ప్రివెన్షన్, సో ఇవన్నీ కూడా 8th క్లాస్లో ఉన్నాయి మనకి. వాటర్ సీవేజ్ ట్రీట్మెంట్ ఆఫ్ పొల్యూటెడ్ వాటర్, ఇది వచ్చేసి 7th క్లాస్లో కనపడుతుందండి మనకి. 7th క్లాస్లో నీరు ఉన్నదే కొంచెం వృధా చేయకండి అనే లెసన్ ఉంటుంది. సో అక్కడ మనకి వాటర్ని ఎలా ట్రీట్ చేయాలి, సో పొల్యూటెడ్ వాటర్ ఏదైతే ఉందో, కాలుష్యమైనటువంటిది ఏ విధంగా దాన్ని శుద్ధి చేయాలనేటువంటి సో ఒక 7-8 దశలు ఉన్నాయి. ఆ దశలు సీక్వెన్స్ అయినా అడడానికి ఛాన్స్ ఉంది, ఏ దశలు ఏం చేస్తారనేది కూడా అడడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ హౌస్ కీపింగ్ ప్రాక్టీస్, ఇది ఒకటి మనకి కనిపించదండి, చిన్న తరగతుల్లో కనపడుతుండొచ్చు. సో శానిటేషన్ అండ్ డిసీజెస్, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫర్ సీవేజ్ డిస్పోజల్, సో గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, గ్రీన్ హౌస్, గ్లోబల్ వార్మింగ్, యాసిడ్ రైన్స్, నైట్రోజన్ సైకిల్ వచ్చేసి నైట్రోజన్ సైకిల్ కావచ్చు, యాసిడ్ రైన్స్ కావచ్చు. సో యాసిడ్ రైన్స్ మనకి 8th క్లాస్లో కనపడుతుంది. అండ్ అదేవిధంగా పర్యావరణ విద్య అనే చిన్న బుక్లెట్ ఉంటుందని చెప్పాను కదా, దాంట్లో ఈ టాపిక్స్ కనపడతాయండి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కావచ్చు, గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, యాసిడ్ రైన్ కావచ్చు, నైట్రోజన్ సైకిల్. ఇక్కడ చూడండి బయోజియో కెమికల్స్ ఏవైతేనో జీవ భౌతిక రసాయన వలయాలు ఏవైతే ఉన్నాయో ఇవి 9th క్లాస్లో ఉంటాయండి. 9th క్లాస్లో చాలా సైకిల్స్ ఉన్నాయి. సో కార్బన్ సైకిల్ ఉంటుంది, ఆక్సిజన్ సైకిల్ ఉంటుంది, ఫాస్ఫరస్ సైకిల్ ఉంటుంది, జలచక్రం ఉంటుంది, నెక్స్ట్ నైట్రోజన్ సైకిల్ ఉంది. మరి ఇక్కడ స్పెసిఫిక్గా నైట్రోజన్ సైకిల్ని మెన్షన్ చేశాను, ఎందుకంటే కొంచెం టిపికల్గా ఉంటుంది, లెందీగా ఉంటుంది కాబట్టి దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. అది ఒకటి గమనించండి. సో వేరే ఇతర ఏ సైకిల్స్ కూడా మెన్షన్ చేయలేదు. ఓకేనా? అండ్ రెస్ట్ ఆఫ్ ది టాపిక్స్ ఏవైతేనో, సో హరిత గృహ ప్రభావం ఒకటి, గ్లోబల్ వార్మింగ్ ఒకటి, సో ఇవేవైతే ఉన్నాయో
భౌగోళిక వెచ్చదనం అంటాం గ్లోబల్. సో ఇవన్నీ కూడా మనకి జనరల్గా చివరిలో 10th క్లాస్ చివరిలో కావచ్చు, 9th చివరిలో కావచ్చు ఈ టాపిక్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి బయోసైన్స్ బుక్లో ఈ టాపిక్స్ ఉన్నాయి. సో అది కాదంటే పర్యావరణ విద్యకు స్పెషల్ ఏదైతే బుక్లెట్ ఇచ్చాడో దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. రైట్, ఇంకా కమింగ్ టు ఇంటర్మీడియట్ పార్ట్ అండి. సో మరి ఎందుకు తయారు చేశాడు మరి ఆయన పెద్ద డిజైన్ చేయాల్సింది ఏముందో దీన్ని నాకు అర్థం కావట్లేదు. బుక్కులు ముందు పెట్టుకొని రాసేసాడు, తెలుగు అకాడమీ బుక్ ముందు పెట్టుకొని రాసేసాడు సింపుల్గా. మరి మొత్తం చదవాలా సార్ మనకు అసలు అంటే ఇంతవరకు మనం ఎక్కువగా 6th నుండి 10th వరకు బాగా ఫోకస్ చేసాం. సో మరి ఇంటర్మీడియట్ ఇంత సిలబస్ ఇచ్చాడు ఏంటంటే ఇక్కడ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్పెసిఫిక్గా బ్లూ ప్రింట్ అనేది ఉండదండి. సో ఎన్ని క్వశ్చన్లు రావచ్చు సార్ అని అడుగుతున్నారు. సో ఎన్ని క్వశ్చన్ అంటే ఒక్కోసారి వాడు అసలు డిజైన్ చేసినాడో తిక్కలో లాగా కనపడుతున్నాడు, వాడికి కొంచెం ఇది ఉందో లేదో తెలియట్లేదు. సో ఒకవేళ ఇంటర్మీడియట్ బుక్స్ 4 బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్ ఇంత లడ్డు బుక్కులు మొత్తం కూడా ఇక్కడ డిజైన్ చేసి వెళ్ళిపోయి మొత్తం సిలబస్ ముందు పెట్టుకొని దాంట్లో హెడ్డింగ్స్ ఏమైనా ఇక్కడ రాసి పెట్టాడు అంతే సింపుల్. ఓకేనా. సో ఎన్ని మార్క్స్ అడుగుతాడు అనేది ఏం చెప్పలేమండి. సో ఒక్కోసారి 20% అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఒక 30% అడగవచ్చు. వాడు ఇంకా మెంటలోడ్ అయితే కూడా 50% అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో యాక్చువల్గా ఇది స్కూల్ టీచర్కి సంబంధించిన విషయం కాబట్టి యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్ షుడ్ బి ఆస్క్డ్ ఫ్రమ్ ద స్కూల్ లెవెల్ ఓన్లీ. సో మరి ఎందుకు దీన్ని ఇంత డిజైన్ చేసి ఇంత ఆగం చేసినా నాకు అర్థం కావట్లేదండి. రైట్, ఎనీహౌ చూద్దాం ఇప్పుడు. సో డైవర్సిటీ లివింగ్ వరల్డ్ అండి. సో జీవ ప్రపంచంలో వైవిధ్యం. సో ఇక్కడ బాటనీలోని ఫస్ట్ ఇయర్ బుక్, బాటనీ సెకండ్ ఇయర్ బుక్, జువాలజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్ ముందు పెట్టుకుంటే సిలబస్ మొత్తం దాంట్లో కనపడుతుంది. అండ్ ఇక్కడ మీరు మరి ఇంటర్మీడియట్లో మొత్తం కూడా చదవాలి సార్ అని డౌట్ రావచ్చు. సో ఇక్కడ నేను చెప్పేదంటే ఇంటర్మీడియట్ సిలబస్కి వచ్చినప్పుడు ఏవైతే హైలైటెడ్ పాయింట్స్ ఉంటాయో, హైలైటెడ్ పాయింట్స్ అంటే సెపరేట్ కలర్లో కనపడుతున్నాయండి. సో నాకు స్పెల్లింగ్ కూడా అవుతుంది. రైట్, హైలైటెడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సో వేరే కలర్లో కనపడుతుంటాయి మనకి, గ్రీన్ కానీ బ్లూ కానీ రెడ్లో ప్రింట్ అయి ఉంటాయి. సో ఈ హైలైటెడ్ పాయింట్స్ పైన ఫోకస్డ్గా ఉండండి. హైలైటెడ్ పాయింట్స్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టండి, ఫోకస్డ్గా ఉండండి. సో మరీ స్కూల్ లెవెల్లో అడిగినంత డెప్త్గా అయితే అడగడండి. స్కూల్ లెవెల్ బుక్స్ అయితే పర్ఫెక్ట్గా ఉండండి. ఓకే, హైలైటెడ్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో, జస్ట్ ఆ హైలైట్ చేసినటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ చుట్టూ ఉండేటువంటి మ్యాటర్ పైన హైలైట్ చేయండి, అంటే ఎక్కువ ఫోకస్డ్గా ఉండండి. సో పాయింట్లో ఉండేటువంటి కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేను ఏం చెప్తున్నానంటే ఇంటర్మీడియట్ బుక్ మొత్తం చదవడం అనేది ఇంపాసిబుల్. సో ఆల్రెడీ చదివి ఉంటే పర్వాలేదు, వెల్ అండ్ గుడ్. సో లేదు నేను చదవలేదు సార్ అంటే మరి ఎలా చదవాలి ఇంటర్మీడియట్ బుక్స్ అంటే స్పెసిఫిక్గా ఫిజియాలజీ పైన ఫోకస్ చేయండి. ప్లాంట్ ఫిజియాలజీ కావచ్చు, అదేవిధంగా యానిమల్ ఫిజియాలజీ పైన, అండ్ అదేవిధంగా ఎకో సిస్టమ్. సో ఇక్కడ ఏరియాస్ కొంచెం ఫోకస్డ్గా ఉండండి, ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్లు దీనిలో చదవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఎలా చదవాలంటే హైలైటెడ్ పాయింట్స్ చదవండి. దాని ఆ పాయింట్ ఏంటి, ఎందుకు అక్కడ హైలైట్ అయింది, ఆ పాయింట్ యొక్క కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో బస్ అంతవరకు చదువుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి. సో అంతే తప్ప ఇన్ డీటెయిల్గా డెప్త్గా ఏమి వెళ్ళడు నాకు తెలిసి అయితే. సో ఇలా ఓకేనా. ఇది వచ్చేసి లివింగ్ వరల్డ్. ది లివింగ్ వరల్డ్ బయోలాజికల్ క్లాసిఫికేషన్, సైన్స్ ఆఫ్ ప్లాంట్స్, బోటనీ, ప్లాంట్ కింగ్డమ్. సో ఇక్కడ వచ్చేసి సేమ్, ఇక్కడ ఏం లేదండి, తెలుగు అకాడమీ బుక్లో ఏది ఉందో అది దించేసాడండి, సింపుల్గా ఏం లేదు. సో ఇక్కడ మొక్కల యొక్క రాజ్యం, సో మొక్కల యొక్క రాజ్యం ఏ విధంగా క్లాసిఫికేషన్ ఎవ్రీథింగ్ కూడా దీంట్లో కనపడుతూ ఉంటుంది. అండ్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్. సో మార్ఫాలజీ అంటే కంప్లీట్గా పుష్పం ఏంటి, ఆకు ఏంటి, దాని యొక్క మోడిఫికేషన్స్ ఏంటి, వేరేంటి, సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ. సో దాంట్లో వచ్చేసి ఇంకా పుష్ప విన్యాసం ఏంటి, ఇవన్నీ కూడా మనకు కనపడుతుంది, పత్ర విన్యాసం, ఇవన్నీ కూడా దీంట్లో కనపడుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీప్రొడక్షన్ ప్లాంట్స్, తలకాయ కూడా పనిచేస్తారు, రిప్రజెంటేషన్ కొట్టాయండి సిలబస్ కాపీలో, అది రిప్రజెంటేషన్ కాదు, రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. సో మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనేటువంటి విషయం మీకు బేసిక్. అసలు ఒకవేళ జువాలజీ బ్యాక్గ్రౌండ్ ఉండేసి బాటనీ అర్థం కాలేదు అన్న పక్షంలో 10th క్లాస్లో ఉండేటువంటి రీప్రొడక్షన్ ప్లాంట్స్ పర్ఫెక్ట్గా చదవండి. చదివితే ఆల్మోస్ట్ ఆల్ మనకు బేసిక్ ఐడియా ఫామ్ అవుతూ ఉంటుంది. బేసిక్ ఐడియా ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ దాన్ని చదవండి. సో అలా కాకుండా లేదు నా బాటనీ పైన గ్రిప్పే లేదు, డైరెక్ట్గా ఇక్కడ పోతానంటే మీరు కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్లాంట్ సిస్టమాటిక్స్ అండి. సో ప్లాంట్ సిస్టమాటిక్స్లో కంప్లీట్గా మనకి ఇది బాటనీలో కనపడుతుంది. సో ఫస్ట్ ఇయర్ బుక్లో చాలా క్లియర్గా కనపడుతుంది. అండ్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ అండి. సో ఇక్కడ కూడా చూసినట్టయితే మనకి ఈ టాపిక్ 9th క్లాస్లో కూడా వస్తుందండి, 9th క్లాస్లో వస్తుంది. అదేవిధంగా 10thలో సెల్ సైకిల్ వస్తూ ఉంటుంది. ఈవెన్ ఇక్కడ మనకు చూసినట్లయితే కణము, దాని యొక్క నిర్మాణము, దాని యొక్క విధులు ఏంటనేది బాటనీలో ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఇయర్ బుక్లో. ఓకేనా. నెక్స్ట్ ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంట్స్. సో ఇంకా ప్లాంట్స్ యొక్క అంతర్నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, సో దానికి సంబంధించిన అనాటమీ మొత్తం కూడా ఉంటుంది. నెక్స్ట్ ప్లాంట్ ఇకాలజీ అండి.
సో మొక్కల యొక్క ఆవరణ వ్యవస్థ, మొక్కలు దానికి సంబంధించినటువంటి ఆవరణ వ్యవస్థ ఇకాలజీ. ఓకే, అది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వరకు వచ్చేసి మనకు కంప్లీట్గా ఫస్ట్ ఇయర్ బాటనీలో ఉందండి. అండ్ కమింగ్ టు సెకండ్ ఇయర్ బాటనీ చూసినట్లయితే మనకి ప్లాంట్ ఫిజియాలజీ అంటే వృక్ష శరీర ధర్మశాస్త్రం ఉందండి. సో దాంట్లో మనం ఆల్రెడీ ఇంతకుముందు ఏవైతే చెప్పుకున్నామో, సో ఆల్రెడీ దీనికి సంబంధించిన బేసిక్స్ మొత్తం ఎక్కడ వస్తాయండి మనకి 10th క్లాస్లో వస్తుంది. సో ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ కావచ్చు, రెస్పిరేషన్ కావచ్చు, సో రిప్రొడక్షన్ అంటే స్పెసిఫిక్గా టాపిక్ ఉన్నదండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క సర్క్యులేషన్ ఏ విధంగా అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా అవుతుంది, ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ ప్లాంట్ ఫిజియాలజీ కనపడుతుంది, వృక్ష శరీర ధర్మశాస్త్రం అండి. నెక్స్ట్ మైక్రోబయాలజీ అంటే సూక్ష్మజీవశాస్త్రం. దీని బేసిక్ ఎక్కడ ఉందంటే మనకి 8th క్లాస్లో కనపడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి స్పెసిఫిక్గా ఆ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ ఏ విధంగా యూస్ఫుల్గా ఉంటాయి, వాటి యొక్క నేమ్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే లాస్ట్ డిఎస్సిలో ఏపీడిఎస్సిలో ఆడడం జరిగింది. రైట్, జెనెటిక్స్ అంటే ఇంకా జన్యుశాస్త్రము, మాలిక్యులర్ బయాలజీ అంటే అణుజీవ శాస్త్రము అంటామండి. అణుజీవ శాస్త్రం అంటే ఏంటండి, సో అణుస్థాయిలో మనం చదువుకుంటాం, అంటే డిఎన్ఏ కావచ్చు, ఆర్ఎన్ఏ కావచ్చు, సో లాకోప్రన్ ఏంటి, సో ఏ విధంగా అణులేఖనం ఏంటి, సో ఇవన్నీ కూడా మనకు అక్కడ కనపడుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ బయోటెక్నాలజీ జీవ సాంకేతిక శాస్త్రం అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ అంటే మానవుని యొక్క అభివృద్ధిలో ఈ యొక్క సూక్ష్మజీవుల పాత్ర ఎంతవరకు ఉంది అనేది కనబడుతూ ఉంటుందండి. సో ఇవి వచ్చేసి మనకి బాటనీలో ఉన్నటువంటి టాపిక్స్, సో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ టాపిక్స్. అండ్ ఇంకా కమింగ్ టు జువాలజీ, జంతుశాస్త్రం చూసినట్లయితే డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ అండి. సేమ్ అక్కడ ఏదైతే వచ్చిందో అక్కడ వృక్షాల గురించి మాట్లాడుకుంటాం, ఇక్కడికి వచ్చేసి జంతు వైవిధ్యం ఏ విధంగా ఉందని చూస్తూ ఉంటాం. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏమవుతుందంటే యానిమల్స్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, సో శరీర సౌష్ఠవం ఏ విధంగా ఉంటుంది, సీలోమ్ అంటే ఏంటి, సో వీటన్నిటి బేసిక్ థింగ్స్ అనేవి ఇక్కడ మాట్లాడుతుంటాం. నెక్స్ట్ యానిమల్ డైవర్సిటీ వన్ అంటే జంతు వైవిధ్యం అండి. జంతు వైవిధ్యం అని అంటే ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి ఏంటంటే అకశేరుకాలు, ఇన్వర్టిబ్రేట్స్ అకశేరుకాలు. సో మరి అకశేరుకాలు ఏం చదవాలి సార్ అంటే మేజర్గా జనరల్ క్యారెక్టర్స్ పైన ఫోకస్ చేయండి. అదేవిధంగా పర్టికులర్ ఫైలం ఏదైతే ఉందో పర్టికులర్ ఫైలంలో ఏమన్నా స్పెషల్ క్యారెక్టర్ ఉందా, సో స్పెషల్ క్యారెక్టర్ ఉంటే దానిపైన ఫోకస్ చేయండి. పర్టికులర్ ఫైలంలో ఏవైనా జీవుల గురించి మనం నిజ జీవితంలో ఎక్కువ మాట్లాడుకుంటామా దానిపైన ఫోకస్ చేయండి. లైక్ ఇప్పుడు తేళ్ళు కావచ్చు, జర్రులు కావచ్చు, పాములు కావచ్చు, సో ఇలాంటి ఏరియాలపైన ఫోకస్డ్గా చదవండి. సో క్లాసిఫికేషన్ ఇంకా మొత్తం చదువుకుంటూ వెళ్ళకండి, అన్నెసెసరీగా టైం వేస్ట్ అయిపోతుంది. క్లాసిఫికేషన్ జోలికి వెళ్ళకండి. సో మేజర్గా బేసిక్గా వర్గం, దాని తర్వాత ఉండేటువంటి నెక్స్ట్ స్థాయి చదువుకోండి. సో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ క్లాసిఫికేషన్లు ఎక్కడ చదువుతారంటే నేను చెప్పాను కదా, మనకు ఫెమిలియర్గా ఉన్నటువంటి జీవులు ఏ క్రమానికి చెందినవి, సో ఏ విభాగానికి చెందినవి, ఇవి చదువుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో అన్ని జీవుల గురించి చదవలేదు, అంత క్లాసిఫికేషన్ అవసరం లేదు. నెక్స్ట్ యానిమల్ డైవర్సిటీ 2, ఇక్కడ చూసినట్టయితే జంతు వైవిధ్యం 2 చూసినట్టయితే ఇక్కడ సకశేరుకాల గురించి మాట్లాడుకుంటాం. సో కార్డేట్ ఏంటి, దాంట్లో ఉండేటువంటి రకరకాల థింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా జనరల్ క్యారెక్టర్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా ఇక్కడ మాట్లాడుకుంటాం. నెక్స్ట్ లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ ప్రోటోజువా. సో ఇక్కడ ప్రోటోజువా జీవుల్లో ప్రత్యుత్పత్తి మరియు గమనం ఏ విధంగా, ఇది కూడా మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టాపిక్ అండి. సో ఇది కూడా సింపుల్ టాపికే ఉంటుంది. సో అక్కడ ఉండేటువంటి సిద్ధాంతాలు కావచ్చు, రకరకాల మూమెంట్స్ కావచ్చు, ఏ విధంగా ఉన్నాయని చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇవంతా కూడా యాక్చువల్గా జిఎల్ సిలబస్ అండి, ఇది యాక్చువల్గా జిఎల్ సిలబస్, బట్ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసిండి అంతే, సింపుల్. సో బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ అండి, మానవ అభివృద్ధిలో సో ఈ యొక్క బయోసైన్స్ అనేది ఈ విధంగా యూజ్ అవుతుందని ఇది కూడా ఫస్ట్ ఇయర్లోనే ఉంది. అండ్ టైప్ స్టడీ ఆఫ్ పెరిప్లానెటా అమెరికానా. సో ఇక్కడ బొద్దింక యొక్క మొత్తం కంప్లీట్గా, సో దాని యొక్క నిర్మాణం ఏంటి, ఏ విధంగా ఉంటుంది, దాని ఫిజియాలజీ ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి, ఈ విధంగా ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ. సో ఇది అన్నెసెసరీ టాపిక్ అండి, నాకు తెలిసేదే పనికి రానటువంటి టాపిక్ సిలబస్లో. నెక్స్ట్ ఇకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్. సో ఇక్కడి వరకు మనకు వచ్చేసి కంప్లీట్గా ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఉంటుంది, ఫస్ట్ ఇయర్ జువాలజీ టెక్స్ట్ బుక్ మొత్తం. సో ఇంకా ఇక్కడ నేనేదో స్పెసిఫిక్గా మీకు చెప్తున్నట్టు కాదు, కంప్లీట్గా టెక్స్ట్ బుక్ని ముందు పెట్టుకొని దాంట్లో ఉండే హెడ్డింగ్స్ మొత్తం, యూనిట్ నేమ్స్ మొత్తం ఇక్కడ రాశాడు అంతే, సింపుల్. సో ఇకాలజీ అంటే మనకు తెలిసిందే ఆవరణ వ్యవస్థ మరియు పర్యావరణం గురించి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ 1, 2, 3, 4 ఇవి వచ్చేసి కంప్లీట్గా సెకండ్ ఇయర్ జువాలజీలో మనకు కనపడుతూ ఉంటాయి. సో హ్యూమన్ రిప్రొడక్షన్లో సెకండ్ ఇయర్ జువాలజీ. సో ఇక్కడ జెనరిక్స్ అని టైప్ చేసానండి, జెనరిక్స్ కాదండి జెనెటిక్స్, ఇది జెనెటిక్స్ అండి. సో అంటే ఒక 2 మిస్టేక్స్ అయితే పడ్డాయి అక్కడ, రిప్రొడక్షన్ ప్లాంట్స్ ఒకటి, ఇది జెనెటిక్స్ అనేది ఇది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి జెనెటిక్స్ అండ్ జన్యుశాస్త్రం మనకు తెలిసిందే. ఆర్గానిక్ ఎవల్యూషన్, సో ఇక్కడ జీవ పరిణామం ఏ విధంగా జరిగినది ఇక్కడ కనపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లైడ్ బయాలజీ, ఏమంటాం, అనువర్తన జీవశాస్త్రం అంటామండి. సో దీంట్లో కోళ్ళ పెంపకం కావచ్చు, చేపల పెంపకం కావచ్చు, యానిమల్ హస్బెండరీ కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లో వస్తుంటాయి. తేనెటీగల పెంపకం ఇవన్నీ కూడా. సో ఆల్రెడీ మనం ఒక లెసన్ చెప్పాం, అది డిస్క్రిప్షన్లో. సో ఇక్కడ డిస్క్రిప్షన్లో చూసినట్లయితే వీడియో డిస్క్రిప్షన్లో మనకి ఇంటర్మీడియట్లో చాలా లెసన్లు కవర్ చేసామండి. డెమో వీడియోస్ ఉన్నాయి, చూడండి ఫస్ట్ ఏ విధంగా ఉన్నాయి ఏ సంగతి అనేది. అండ్ అదేవిధంగా మన యాప్ కూడా సేమ్ మన ఛానల్ పేరుతోటే మనకి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది ప్లేస్టోర్లో. సో ఈవెన్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకుని దాంట్లో కూడా డెమో వీడియోస్ ఉన్నాయి, చూడండి. సో 100% అయితే యూస్ఫుల్గా ఉంటుంది అయితే నేను చెప్పగలనండి. అండ్ కమింగ్ టు టీచింగ్ మెథడాలజీ, సో కొంచెం లెందీగా అనిపిస్తుండొచ్చు, బట్ బోర్ ఫీల్ కాకండి. సో టీచింగ్ మెథడాలజీ వచ్చేసి మనకి స్పెసిఫిక్గా 2016 కంటే ముందున్నటువంటి మెథడాలజీ బుక్ ఏదైతే ఉందో, ఎల్లో కలర్ కవర్ పేజ్ వస్తుందండి దానిపైన. సో ఎల్లో కలర్ కవర్ పేజ్ వచ్చేసి దానిపైన ఫిషెస్ బొమ్మలు ఏమో ఉంటాయి. సో దాంట్లో ఆల్మోస్ట్ మీకు మొత్తం కూడా కవర్ అయిపోతుంది, మొత్తం అంటే మొత్తం కవర్ అవుతుంది. బట్ ఇక్కడ తెలంగాణకు చూసినట్లయితే ఏమవుతుందంటే, ఇప్పుడు డిజైన్ చేసినటువంటి సిలబస్ 2016 తర్వాత ఉన్నటువంటి బుక్ నుండి దింపేశాడు. సో ఇక్కడ సిలబస్ని చూసినట్లయితే మనకు 2016 కంటే ముందున్నటువంటి బుక్ నుండి దించాడు. సో ఇవన్నీ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయండి మెథడాలజీ. ఇవన్నీ క్లాసెస్ కూడా చెప్పడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే, ఇక్కడ మరి టీచింగ్ మెథడాలజీలో స్పెసిఫిక్గా దేనిపైన ఫోకస్డ్గా ఉండాలంటే ఇక్కడ చూడండి, మనకి సెకండ్ యూనిట్ పైన ఫోకస్ చేయండి. ఎయిమ్స్, వాల్యూస్ అండ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్ ఏవైతే ఉన్నాయో, సో జీవశాస్త్రం బోధించడానికి కావాల్సిన ఉద్దేశాలు ఏంటి, గమ్యాలు ఏంటి ఉన్నాయి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్, సో జీవశాస్త్ర బోధన లక్ష్యాలు ఏంటి, ఇక్కడ వీటిపైన ఫోకస్గా ఉండండి. అండ్ టీచింగ్ మెథడ్స్ కూడా దీంట్లోనే వస్తుండే, టీచింగ్ మెథడ్స్ పైన ఫోకస్గా ఉండండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 5th యూనిట్ అండి, అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్ అండి. సో ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో, అకాడమిక్ స్టాండర్డ్స్ పైన ఫోకస్గా ఉండండి. ఈ 4 యూనిట్లు ఏవైతే ఉన్నాయో వీటిపైన ఎక్కువ ఫోకస్డ్గా ఉండండి. సో నేను ఆల్రెడీ ఇంకా ముట్టుకోలేసారంటే డైరెక్ట్ ఇవే ముట్టుకోండి, ఇంకా ఆ 5 వదిలిపెట్టేసేయండి, 2, 3, 4, 5 చదివేసేయండి. ఈ యూనిట్స్ చదివినట్లయితే సో ఏమంటాం, అప్రోచెస్ అండ్ మెథడ్స్ అంటే జీవశాస్త్రం బోధనా పద్ధతులు. నెక్స్ట్ అదేవిధంగా సో అప్రోచెస్ అంటే ఉపగమాలు అంటాం, ఏ విధంగా చేరుకోవాలి లక్ష్యాన్ని అనేది. సో వీటిపైన ఫోకస్గా ఉండండి. ఇవి డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ స్టూడెంట్ సెంటర్డ్గా ఉంటాయి, అదేవిధంగా టీచర్ సెంటర్డ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఇక్కడ మీరు ఇచ్చాడు. సో 1 and 2 లెక్చర్ మెథడ్స్, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ వచ్చేసి టీచర్ సెంటర్డ్ మెథడ్స్ అండి. అండ్ రెస్ట్ ఆఫ్ ది ఆల్ టీచర్ సెంటర్డ్ మెథడ్స్గా ఉంటాయి అన్నమాట. సో వీటిపైన ఫోకస్డ్గా ఉండండి. అండ్ కమింగ్ టు ఇక్కడ సైన్స్ కరిక్యులం ఏదైతే ఉందో ఇక్కడ ఫోకస్డ్గా ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవాల్యుయేషన్ నుండి క్వశ్చన్ ఉంటుందండి, డెఫినెట్గా క్వశ్చన్ అనేది కంపల్సరీ కనపడుతూ ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్. అది అంటే నేను అన్నీ చదవమని చెప్తాను యాక్చువల్గా, ఇఫ్ యూ ఫినిష్ ఆల్ దీస్ థింగ్స్, సో అన్నీ ఫినిష్ చేస్తే వెల్ అండ్ గుడ్ అండి. సో లేదు సార్ నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, ఏం చదవాలంటే అక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, మనకి 2, 3, 4, 5 ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దామండి. ఇక్కడ 2, 3, 4, 5 ఏవైతే ఉన్నాయో వీటిపైన ఫోకస్డ్గా ఉండండి. దాని తర్వాత వచ్చేసి మనం చదవాల్సింది సైన్స్ కరిక్యులం ఒకటి, నెక్స్ట్ ఇవాల్యుయేషన్ ఒకటి చదవండి. అండ్ ఇక్కడ వచ్చేసి ల్యాబొరేటరీస్ నుండి ఒక క్వశ్చన్ ఉండడానికి ప్రాబిలిటీ ఉందండి. ఎస్పెషల్లీ వచ్చేసి మనకి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూమ్స్ అప్రోచ్ అని ఇక్కడ కనపడుతుంది, ఇది ఒకటి చూడండి. రైట్, TLM అండి. సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాని రీసోర్సెస్. ఇంకో ఇక్కడ ఏవైతే చెప్పానో 8th, 11th, 7th అండ్ ఇక్కడ అండర్లైన్ చేసిన కొన్ని టాపిక్స్ ఉన్నాయి కదా, అవి కంపల్సరీ చదవండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టు 2, 3, 4, 5 అవి చదువుకుంటే సరిపోతుంది మెథడాలజీలో వచ్చేసి. రైట్, ఇది వచ్చేసి డిఫరెంట్ సిలబస్ సంబంధించిన, అంటే స్కూల్ అసిస్టెంట్ బైసెన్స్ సంబంధించినటువంటి డిఫరెంట్ టాపిక్స్ అండి. సో ఓవరాల్గా దీని పైన ఒపీనియన్ ఏంటంటే, అసలు ఇంటర్మీడియట్ డంప్ చేయడం ఎంతవరకు సవ్వన్నది నాకైతే అర్థం కావట్లేదు. సో పర్టికులర్గా రిలేటెడ్ టాపిక్స్ ఏమైనా ఉంటే చదువుకుంటాం, కానీ అది కాకుండా తీసుకొచ్చి మొత్తం డంప్ చేసి పెట్టండి, మరి ఏ ఉద్దేశంతో చేస్తాను నాకైతే బాగా అనిపించట్లేదు అసలు సిలబస్ని చూస్తుంటే. సో స్కూల్ లెవెల్ కరిక్యులం, స్కూల్ లెవెల్లో ఏదైతే సిలబస్ ఉందో అక్కడి వరకు చేస్తే బాగుండేది. బట్ బ్యాడ్ లక్. ఇక్కడ మాత్రం ఇంటర్మీడియట్ నేను చెప్పినట్టు చూడండి, హైలైటెడ్ పాయింట్స్ చదవండి, దాని వెనుక ఉండేటు కాన్సెప్ట్ అయితే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో అంతకుమించి డెప్త్ అవసరం లేదు, అన్నెసరీ టైం వేస్ట్ చేసుకోండి. ఈవెన్ రివిజన్ టైంలో కూడా అంతవరకే రివిజన్ చేసుకోండి, సరిపోతుంది. అంతకు మించి ఏం డెప్త్గా అయితే వెళ్ళడండి నాకు తెలిసినంతవరకు అయితే. సో స్కూల్ బుక్స్ ఏవైతే లైన్ టు లైన్ అయితే చూడండి. సో యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ మాత్రం కొట్టండి, అదేదో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.
మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్ ప్రమోషన్కి మీ వంతు సహాయంగా ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ ఉన్నాయి, చూడండి. డెమో వీడియో సాటిస్ఫై అయితే వాట్స్ బిహైండ్ అనే పేరుతోటి మనకి ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది. సో ఈవెన్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది, డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకొని లాగిన్ కండి. కోర్సెస్ చూడండి, డెమో వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. సాటిస్ఫై అయితే యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్, రైట్? I wish you all the best. Meet in the next session. Till next session. Have a great day.